మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పుష్య సోమవారం. రాత్రికి ₹1 బిళ్ళతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే ధనవంతులు అవడాన్ని ఎవరూ ఆపలేరు. సోమవారం రాత్రి ₹1 బిళ్ళతో ఈ పరిహారం చేస్తే వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. సాధారణంగా రాత్రిపూట ప్రకృతిలో ఒక విధమైన నిశ్శబ్దం, ఏకాగ్రత ఉంటుంది. ఈ సమయంలో ధనాన్ని ఆకర్షించుకోవడానికి ఏ పరిహారం చేసినా అది త్వరగా సిద్ధిస్తుంది. మన శాస్త్రాల ప్రకారం రాత్రి వేళల్లో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనం చేసే ఈ చిన్న ప్రయత్నం ఆమెను మన ఇంటి వైపు ఆకర్షిస్తుంది. డబ్బు అనేది కేవలం కష్టపడితేనే కాదు, దానికి అదృష్టం మరియు దైవబలం కూడా తోడవ్వాలి. చాలామంది ఎంతో కష్టపడతారు, కానీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. అలాంటి వారు సోమవారం రాత్రి ఈ ₹1 బిళ్ళ పరిహారం చేయటం వల్ల వారి జాతకంలో ఉన్న దారిద్ర్య దోషాలు తొలగిపోయి ధనయోగం పడుతుంది. ఈ పరిహారం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీరు అనుకోని విధంగా లాభాలను పొందుతారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, అనేక మంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచి ఈ పని చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ధన ప్రవాహం పెరగాలి అంటే రేపు సోమవారం రాత్రి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. మరి రేపు సోమవారం రాత్రి ₹1 బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని, ఓ దేవి, స్త్రీలు ఎలా ఉండాలి? భర్త మాట వినని స్త్రీలకు ఏం జరుగుతుంది? స్త్రీ ధర్మము గురించి నీ మాటలలో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, చెప్పవా అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి, అయ్యో, నేను మీకు చెప్పగలదాననా? మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది లేదు. కానీ నన్ను కోరారు గనుక నేను చెప్పకుండా ఉండటము భావ్యము కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను. కానీ నేను ముందు నన్ను ఎన్నడూ విడవకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను అని చెప్పి గంగా, యమున, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తపస మొదలైన నదులను మనసులో తలుచుకుంది. అప్పుడు ఆ నదులన్నీ కూడా స్త్రీ స్వరూపములలో పార్వతీయందు నిలిచారు. అప్పుడు పార్వతీదేవి వారితో, ఓ పుణ్యనదుల్లారా, పరమేశ్వరుడు నన్ను స్త్రీ ధర్మము గురించి అడిగినాడు. కానీ సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మిమ్మల్ని పిలిచానని చెప్తుంది. అప్పుడు వారు, అమ్మా పార్వతీ మాత, నువ్వే ఆదిశక్తివి, నీకంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు? నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు. మేము కూడా నీ నోటి నుండి వచ్చు ఆ అమృత ధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము అన్నారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడి మీద చూపు నిలిపి, ఓ దేవా, నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరికీ స్త్రీ ధర్మము గురించి చెప్తున్నాను, సావధానంగా వినండి అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. స్త్రీ వివాహం కాకముందు కన్య అని పిలువబడుతుంది. తల్లిదండ్రులు కానీ, పినతండ్రి కానీ, మేనమామలు కానీ, అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహము జరిపించడానికి అర్హులు. కానీ స్త్రీ వివాహం చేసుకున్నాక భర్తకు ఆమె మీద సర్వ హక్కులు సంక్రమిస్తాయి. భర్తయే భార్యకు ప్రభువు, దైవము. భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు ఆచరించాలి. ఎల్లప్పుడూ భర్త హితము కోరాలి. భర్త చెప్పిన మాటనే వినాలి. అలా భర్త మాట వినే పతివ్రత ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖములు అనుభవిస్తుంది. పార్వతీదేవి స్త్రీ ధర్మముల గురించి ఇలా చెప్తూ, ఈ ధర్మంలో ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది. ఒక బ్రాహ్మణుడికి 2 భార్యలు ఉండేవారు.
మొదటి భార్య సదా అతడి క్షేమము కోరుతూ ఆయన చెప్పినా చెప్పకపోయినా దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు చేస్తూ ఉండేది. రెండవ భార్య భర్తను అనుసరిస్తూ ప్రతి పని ఆయన అనుమతితో చేస్తూ ఉండేది. ఆ భర్త, ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించారు. భర్త మరియు రెండవ భార్య స్వర్గానికి పోయారు. మొదటి భార్య వారి వెంటే స్వర్గానికి వెళ్దామని చూసింది. కానీ భర్త అనుమతి తీసుకోకుండా దేవతా కార్యములు చేసిన మొదటి భార్యకు యముడు స్వర్గలోకమునకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు. యముడు ఆమెతో, నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందువలన నీకు స్వర్గలోక అర్హత లేదు కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను అని శాసించాడు. అప్పుడు ఆమె, అయ్యో, నా భర్త లేకుండా నేను మళ్ళీ భూలోకంలోనికి వెళ్ళి ఏం చెయ్యను అంటూ విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది. ఆ మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు, ఓ వనిత, భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యము చేయటం తగదు. మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి అన్నాడు. కనుక భార్య ఎప్పుడూ కూడా భర్త మాటను వినాలి. అదే ధర్మం అని పార్వతీదేవి శివుడితో మరియు పుణ్య నదులతో చెప్పి ఇంకా స్త్రీ ధర్మము గురించి చెప్తూ ఇలా అన్నది. భార్య భర్తకు ఇష్టం అయిన వంట వండి పెట్టాలి. కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి. భార్య భర్త మాటకు ఎదురు చెప్పకూడదు. అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. పొరపాటున భర్త తాను చేయవలసిన కార్యములను మర్చిపోతే ఆయనకు గుర్తు చేయాలి. తనకు మరొక సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెలగాలి. భర్త తన వద్ద ఏదైనా వస్తువు దాచినా దానిని భద్రంగా దాచి అతడు అడిగినప్పుడు అందజేయాలి. భర్త తనకు ఏది ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి. భర్త ధనవంతుడైనా, అందగాడైనా, కురీపి అయినా, తెలివి గలవాడైనా, ఆరోగ్యవంతుడైనా, అనారోగ్యంతో బాధపడుతున్నవాడైనా సరే భర్తను భార్య గౌరవించాలి, ప్రేమతో ఆదరించాలి. వయసు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కూర్చోకూడదు, అనగా ఒకే మంచంపై కూర్చోకూడదు. పశుపక్షాదులకు ఆహారం పెట్టటము, యాచకులకు అన్నదానం చేయటం, దేవతలకు పితృదేవతలకు పూజ చేయటం, ఆ పనులన్నీ కూడా భర్త క్షేమం కోరి భార్య చేయటం భార్య కర్తవ్యం. కానీ స్త్రీలందరూ ధర్మపరులు కారు కదా. అధర్మపరులు అయిన స్త్రీలను రాక్షసి అంటారు. అటువంటి స్త్రీలు పురుషులను కోరుకుంటారు. అటువంటి స్త్రీలు అసుర వంశంలో జన్మించిన వారు. అటువంటి స్త్రీలకు మనసు నిలకడగా ఉండదు. ఎప్పుడూ సుఖవాంఛల మీద కోరిక కలిగి ఉంటారు. క్రూరమైన పనులు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి స్త్రీ ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది. భర్త యందు, పిల్లల యందు ప్రేమ ఉండదు. ఇంటి పనులు చెయ్యదు. నిర్లక్ష్యము ఎక్కువ. ఎప్పుడూ అబద్ధాలు, చాడీలు చెప్తూ ఉంటుంది. ఎప్పుడూ నిద్రపోవడానికి అలవాటు పడుతుంది. వీరి వలన భర్త వంశం మొత్తము నరకానికి పోతుంది. అటువంటి స్త్రీలు కూడా తమ తప్పు తెలుసుకుని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు. అలా కాకుండా జీవితమంతా భర్తను నానా హింసలు పెట్టినా, భర్త చనిపోయిన తర్వాత ఆయనతో సహగమనమును చేసిన భార్య భర్తతో పుణ్యలోకాలకు పోతుంది. ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనము చేయకూడదు. అది అధర్మము. పిల్లలు లేకపోతేనే ఆయనతో సహగమనము చేయాలి అని పార్వతీదేవి పరమేశ్వరుడికి మరియు పుణ్యనదులకు స్త్రీల ధర్మము గురించి వివరించింది. అనేశ్వర, నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో, ఓ పార్వతీదేవి, స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న స్త్రీల రూపంలో ఉన్న నదులు ఈ విషయాలన్నీ వివరించినందుకు శివపార్వతులకు ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. పార్వతీదేవి శివుడికి చెప్పిన ఈ మాటలు వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది. మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయే సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి.
అందరూ నిద్రపోయిన తర్వాత చుట్టూ ప్రశాంతత ఉన్నప్పుడు ఈ పరిహారం చేస్తే దాని శక్తి పెరుగుతుంది. ఈ పరిహారం చేయడానికి మనకు ప్రధానంగా ₹1 నాణెం, కొద్దిగా కుంకుమ, ఒక లవంగం మరియు ఒక తెల్లటి కాగితం కావాలి. ఇక్కడ రూపాయి బిళ్ళ అనేది లక్ష్మీదేవికి సంకేతం. మన ప్రాచీన కాలం నుండి నాణేలను ధన దేవతగా పూజించే ఆచారం ఉంది. కుంకుమ అనేది శక్తికి మరియు శుభానికి సూచిక. ఇది ప్రతికూలతలను తొలగించి సానుకూలతలను ఆహ్వానిస్తుంది. ఇక లవంగం విషయానికి వస్తే తంత్రశాస్త్రంలో లవంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించడంలో లవంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వస్తువులన్నీ మన ఇంట్లో ఉండేవే అయినా వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి అపారమైనది. ఈ పరిహారం ప్రారంభించే ముందు మీరు ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని మీ ముందు పెట్టుకోవాలి. ఆ కాగితంపై ఎటువంటి రాతలు ఉండకూడదు. అది స్వచ్ఛంగా ఉండాలి. ఆ కాగితం మన కోరికను విశ్వానికి చేరవేసే మాధ్యమంగా పనిచేస్తుంది. ఈ వస్తువులన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఎంతో భక్తితో శివుణ్ణి మరియు లక్ష్మీదేవిని స్మరిస్తూ ఈ ప్రక్రియను మొదలుపెట్టాలి. ముందుగా ఆ తెల్లటి కాగితాన్ని మీ ముందు పెట్టుకుని రూపాయి నాణెం తీసుకుని మీ అరచేతిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికను లేదా సంకల్పాన్ని చెప్పుకోవాలి. నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, నా ఇంట్లో ధనం ఎప్పుడూ నిలిచి ఉండాలి, వ్యాపారంలో లాభాలు రావాలి అని బలంగా అనుకోవాలి. ఆ తర్వాత ఆ రూపాయి నాణ్యాన్ని కాగితం మధ్యలో పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా కుంకుమని తీసుకుని ఆ నాణెం పైన వెయ్యాలి. కుంకుమ నాణ్యాన్ని పూర్తిగా కప్పేలా కాకుండా దానిపై ఒక తిలకంలా ఉంచాలి. ఆ తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని ఆ కుంకుమ పైన పెట్టాలి. లవంగం విరిగిపోకుండా మొగ్గతో ఉన్నది తీసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ కాగితాన్ని జాగ్రత్తగా ఒక పొట్లంలా కట్టాలి. ఈ పొట్లాన్ని మీ 2 చేతులతో పట్టుకుని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. మీ ఇష్టదైవం ఎవరైనా సరే వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరోసారి మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ ఏకాగ్రత మొత్తం ఆ పొట్లంపైనే ఉండాలి. ఆ తర్వాత ఆ పొట్టాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లోని బీరువా పైన పెట్టాలి. బీరువా అనేది ఇంట్లో ధనం నిలిచే చోటు కాబట్టి దానిపైన ఈ శక్తివంతమైన పొట్లాన్ని ఉంచటం వల్ల మీ ఇంట్లో డబ్బు వృధా కాకుండా నిలుస్తుంది. అనవసర ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉండడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ఈ విధంగా బీరువా పైన పెట్టిన పొట్టాన్ని వారం రోజుల పాటు అలాగే ఉంచాలి. ఈ వారం రోజులలో ఆ పొట్లంలో ఉన్న వస్తువులు మీ ఇంట్లోని ధనశక్తిని ప్రేరేపిస్తాయి. వారం రోజుల తర్వాత అంటే వచ్చే సోమవారం నాడు ఆ పొట్లాన్ని తీయాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆ పొట్లాన్ని ఇంటి లోపల విప్పకూడదు. ఇంటి బయటకు వచ్చి ఎవరూ లేని చోట ఆ పొట్లాన్ని విప్పాలి. అందులో ఉన్న రూపాయి నాణాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. కాగితం, కుంకుమ మరియు లవంగాన్ని తిరిగి అదే కాగితంలో చుట్టి ప్రవహించే నీటిలో కానీ లేదా ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో కానీ వెయ్యాలి. ప్రవహించే నీటిలో వేయటం అత్యంత ఉత్తమం. ఎందుకంటే నీరు మీ కష్టాలను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఆ రూపాయి నాణాన్ని ఏదైనా గుడిలో హుండీలో వెయ్యాలి లేదా ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇలా దానం చేయటం వల్ల మీరు చేసిన పరిహారం పూర్తి ఫలితాలను ఇస్తుంది. ఈ చిన్న క్రియ చేయటం వల్ల మీపై ఉన్న ఆర్థిక భారం తగ్గిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీకు కలిగి అతి త్వరలోనే మీరు ధనవంతుడిగా మారిపోతారు. మీ జీవితంలో ఎప్పుడూ చూడని సంపదను మీరు చూస్తారు. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేయండి. అప్పుడే దాని శక్తి రెట్టింపు అవుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కనుక ప్రతి ఒక్కరూ రేపు సోమవారం రాత్రి మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని చేయండి. మూసుకుపోయిన మీ ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేసుకోండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.